ఇంతవరకు ఎవరు కూడా ఇట్లాంటి పాటని పాడలేదు. మంచి పాట పాడావు. అట్లనే మా ప్రేక్షకుల కోసం మరొక మంచి జానపద గేయం. ఓకే. అత్తర సాయి బోరారా నా అందగాడో రారా, అత్తర సాయి బోరారా నా అందగాడో రారా, అందర మొగలు చెరువుకెళ్ళి చేపలు తెస్తుంటే చేపలు తెచ్చిన నా మగడు కప్పల తెచ్చాడే, అత్తర సాయ బోరారా నా అందగాడో రారా, అందర మొగలు సంతక పోయి సరుకులు తెచ్చిన నా మగడు సమితిని తెచ్చిండే, అత్తర సాయ బోరారా నా అందగాడో రారా, అందర మొగలు బందర పోయి బట్టలు తెచ్చిన నా మగడు అయ్యో బట్టలు లేకుంటొచ్చిండే, అత్తర సాయ బోరారా నా అందగాడో రారా. సూపర్ సూపర్ సూపర్, మంచి పాట. అమ్మ, మీ సార్ ఏం చేస్తారు? మా సారు ట్రాక్టర్ డ్రైవర్ సార్. ఓకే. ఉన్నారా? చనిపోయారు. ఎట్లా అంటే ఇద్దరికి లొల్లి అయ్యి సూసైడ్ అటెంప్ట్ చేసిండా? ఓకే. బ్యాడ్ లక్. ఈ చిన్న వయసులోనే తను మీ నుంచి దూరం కావటం బాధాకరం, విచారం. పిల్లలు ఏం చదువుతున్నారు? పిల్లలు ఎంతమంది? పిల్లలు ఇద్దరు. పాప ఏమో 9th క్లాస్ చదువుతుంది, బాబు ఏమో 7th క్లాస్ చదువుతుంది. ఓకే. ఎక్కడ మీ ఊరు బడిలోనా, ప్రైవేటా, గురుకులానా? గవర్నమెంట్ సార్. గవర్నమెంట్. మీ ఊర్లోనేనా? అంటే ఇక్కడ మామిళ్ళ కూడా ఉంది మా పక్కన. అక్కడ అబ్బాయి అమ్మాయి ఏమో గవర్నమెంట్ హాస్టల్ సిఎం లా చదువుతుంది. ఓకే. మరి గురుకుల పాఠశాలలో ఎందుకు వేయలేదమ్మా? అంటే సీట్ రాపించిన సీట్ రాలేదు సార్. ఓకే. సరే. ఆ పిల్లగాళ్ళు చదువుకుంటున్నారు కదా, వాళ్ళకి తండ్రి లేని లోటు. ఇప్పుడు తల్లి అయినా తండ్రి అయినా రెండు నీవే, రెండు పాత్రలు పోషించాలి. మంచి చెడు, దుఃఖం, కన్నీళ్ళు, కష్టాలు అన్నిటికీ. అయితే పిల్లలు వాళ్ళని అంటే భవిష్యత్తు అంతా మీదే అని చెప్పి వాళ్ళకి మీరు పాట ద్వారా ప్రబోధించే మాట ఏదన్నా ఉన్నదా? అంటే ఇక నేనే చెప్తా సార్, మంచిగా ఉండాలి, ఇట్లా తండ్రి లేడు కాబట్టి అన్ని నేనే కాబట్టి అని చెప్తా. బుజ్జగించి మంచిగా మాట్లాడితే వాళ్ళు వింటారు నా మాట. ఓకే. అట్లా పాటల రూపాయల ఏమన్నా పిల్లలకి అంటే పాటలు పాడితే వాళ్ళు ఈయన టైప్ కాదు కదా సార్. ఇలా అంటే చదువుల మీద బొచ్చడి పాటలు ఉన్నాయి కదా. ఐఏఎస్, ఐపీఎస్, ఓ డాక్టర్, ఓ యాక్టర్, ఓ కావాలిరా, డాక్టర్, ఓ యాక్టర్, ఓ కావాలిరా, ఆకలైనప్పుడు అక్షరాలని అన్నమనుకోని నమలాలిరా, పుస్తకాల పురుగులవ్వాలిరా, రేపటి మన బతుకు మారాలిరా, రేపటి మన పేదల బతుకు మారాలంటే చదువు ఒక్కటే ఆయుధం. చదువు తప్ప నువ్వు కోట్ల రూపాయలు ఆస్తులు కూడబెట్టినా, డబ్బులు కూడబెట్టినా అవి దేనికి పనికిరావు. నువ్వు చదివి నీ పిల్లలని 100% 100% నీ పిల్లలు మంచి జీవితం ఇస్తున్న వాళ్ళు అవుతారు. అట్లా పిల్లల గురించి నీకేమైనా పాటలు వచ్చి వాళ్ళకి అంటే నానలేని లోటుని పాటల ద్వారా చెబుతూ చేసిన పని ఏదన్నా ఉంటే చెప్పమ్మా. అంటే నా భర్త చనిపోతాడని నాకు తెలుసో తెలియదు సార్, కానీ ఆయన ఉన్నప్పుడే సొంతంగా నాకు 2 పిల్లలు అయినారు. మా అమ్మ వాళ్ళు ఎవరు నాకు ఏమి ఇవ్వలేదు, మేము కష్టాల ఇట్లా బ్రతుకుంది నాదని నాకు ఆయన ఉన్నప్పుడే ఎందుకో ఊహ అట్లా వచ్చింది సార్. ఆయన ఉన్నప్పుడే రాసుకున్నా, ఆయన చనిపోయినాక ఆ పాటలు కూడా రాస్తారా మీరు? గ్రేట్. పాడమ్మా. ఆ రాసిన పాట, మీరు రాసుకున్న పాట పాడండి. మీ ఆయన కోసం రాశారా? పాడమ్మా. బారడంత పొద్దెక్కే పెనివిటి గనన్నలే రాదో, చాయ్ నీళ్ళు నీవు దాగి పెనిమిటి చేనుకు బారాదో, బారడంత పొద్దెక్కే పెనిమిటి గనన్నలే రాదో, చాయ్ నీళ్ళు నీవు దాగి పెనిమిటి చేనుకు బారాదో, 2 పిల్లలాయే పెనిమిటి ఎట్టెల్లదిద్దుమో, కాయ కష్టము చేసి పెనిమిటి పిల్లల చేద్దామో,
బారుడంత పొద్దకే పెనిమిటి గణనలే రాదో చాయ్ నీళ్ళు నీవు దాగి పెనిమిటి చెనుకు బారాదో మీ అమ్మ ఇచ్చిన పెనిమిటి ఆస్తులు లేవాయే మాయమ్మ ఇచ్చిన పెనిమిటి ఆస్తులు లేవాయే కడుపు రాయ కట్టుకొని పెనిమిటి పిల్లల చేద్దామో బారుడంత పొద్దకే పెనిమిటి గణనలే రాదో చాయ్ నీళ్ళు నీవు దాగి పెనిమిటి చెనుకు